వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్. ఆనపకాయ పెరుగు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకున్న ఆనపకాయ వేసుకుని బాగా ఉడికించుకోవాలి. దగ్గరకు ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకుని దింపేసుకోండి. ఈసారి తాలింపులోకి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకుని వేగించుకోండి. ఇవి ఇలా వేగుతుండగానే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మినపప్పు, శనగపప్పుని వేసుకుని తాలింపు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. బాగా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం ఆనియన్స్ని కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ అలా టాస్ చేసుకుని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈసారి ఆల్రెడీ ఉడికించుకున్న ముక్కల్ని కూడా దీంట్లో వేసుకుని ఒక 5 to 10 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మాత్రమే థిక్గా ఉన్న కర్డ్ వేసుకుని మూత పెట్టుకొని 30 మినిట్స్ పాటు అలా వదిలేయండి. 30 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి ఎక్కువ ఉన్న వారికి చలవ కూడా చేస్తుంది.